మీరు త్వరగా బరువు తగ్గాలంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవడం చాలా ముఖ్యం. అలాగే ఎఫెక్టివ్గా బరువు తగ్గడానికి సహాయపడే ఆహారాలను ఎంచుకోండి. అలాగే సరైన ఎక్సర్సైజ్ ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం. రాత్రిపూట టెన్షన్స్ వల్ల నిద్ర పట్టకపోతే దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మనసుకు, శరీరానికి విశ్రాంతి లభిస్తుంది, ఆందోళన తగ్గిస్తుంది మరియు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మెడిటేషన్ మన శరీరాన్ని, మనసుని ఏకం చేస్తుంది. మానసిక సమస్యలు, ఆందోళనలు, డిప్రెషన్ ఉండేవారు మెడిటేషన్ చేయడం చాలా మంచిది. రోజులో మీకున్న ఖాళీ సమయంలో 10 నిమిషాలు మెడిటేషన్ చేయాలి. ఇలా చేయడం వల్ల మానసికంగా దృఢంగా ఉంచి ఆలోచనలో స్పష్టత మరియు ఏకాగ్రత పెంచుతుంది. జ్ఞాపక శక్తి పెంచి మనలో పాజిటివ్ ఆలోచనలను నింపుతుంది. రోజంతా మనశ్శాంతి మరియు సంతోషంగా, యాక్టివ్గా ఉండవచ్చు. చాలామంది నిద్రపోయే ముందు చీకట్లో మొబైల్ వాడే అలవాటు ఉంటుంది. అయితే మొబైల్ స్క్రీన్ నుండి వచ్చే ఒక రకమైన బ్లూ లైట్ మన కంటి రెటీనా మీద ప్రభావాన్ని చూపిస్తుంది. దీనివల్ల కంటి చూపు తగ్గడం, భవిష్యత్తులో కళ్ళజోడు వాడే అవకాశం ఉంది. నిద్రకు ముందు ఎక్కువసేపు మొబైల్ వాడటం మంచిది కాదు. కానీ తప్పనిసరి అయినప్పుడు చీకట్లో కాకుండా గదిలో లైట్స్ ఆన్ చేసుకోండి. అలాగే బ్రైట్నెస్ తగ్గించి వాడటం వల్ల కంటి మీద లైటింగ్ ఎఫెక్ట్ తగ్గించుకోవచ్చు. మన శరీరంలో సుమారుగా 70% నీరు ఉంటుంది. ఇది శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది. మనం తాగే నీరు 4 విధాలుగా బయటకు వెళ్తుంది. చెమట, మూత్రం, విసర్జన, శ్వాస ద్వారా బయటకు వెళ్తుంది. అందుకే ఎప్పటికప్పుడు మన శరీరానికి కావాల్సినంత నీరు తీసుకోవాలి. ఒకేసారి చాలా విషయాలపై దృష్టి పెట్టడం వల్ల, ఎక్కువ పనులు చేయాలనుకోవడం వలన మీ మెదడుకున్న శక్తిని తగ్గిస్తుంది. పైగా ఒత్తిడి కూడా మరింత పెంచుతుంది. కాబట్టి ఒకేసారి ఒకే పనిని ఏకాగ్రతతో చేయడం అలవాటు చేసుకోండి. మీపై మీకు మరింత నమ్మకాన్ని పెంచుతుంది. గోల్స్ మన జీవితంలో సాధించే లక్ష్యాలను, మన కలలను సాధించడానికి ప్రణాళిక కట్టుబడి ఉన్నప్పుడే భవిష్యత్తులో వచ్చే ఫలితాలు. మనకి ప్రణాళిక లేనప్పుడు పని ఒత్తిడి పెరుగుతుంది, సమయం వృధా అవుతుంది, అనుకున్న సమయంలో పనులు పూర్తి చేయలేము. అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే ప్రణాళిక అవసరం. ముందుగా సమస్య అర్థం చేసుకోవాలి, దాని అనుకూలంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. తర్వాత ప్రణాళికను పాటించాలి. ఫలితాలు వాటంతట అవే వస్తాయి. గోల్స్ పెట్టుకోవడం వల్ల జీవితంలో డిసిప్లిన్ పెరుగుతుంది, సమయం విలువ తెలుస్తుంది, అనుకున్న పనులు చేయగలం, పెట్టుకున్న లక్ష్యాలు సాధించగలం. మీరు సాధించే విజయాలు చిన్నవి అయినా పెద్దవి అయినా మన జీవితంపై శాశ్వత ప్రభావాన్ని చూపిస్తాయి, మిమ్మల్ని ఒక స్థాయిలో ఉంచుతాయి. అప్పుడప్పుడు కళ్ళని చిరాకు, దురద అనిపించినప్పుడు నలుపుతూ ఉంటాం. దీనివల్ల కొంత రిలీఫ్గా అనిపిస్తుంది. కానీ మీరు వాటిని నలిపినప్పుడు మీ చేతులకు ఉన్న మురికి బ్యాక్టీరియా మీ కళ్ళలోకి చేరుతుంది, ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఇలా అప్పుడప్పుడు నలపడం వల్ల పెద్దగా సమస్యలు రావు. కానీ అదే పనిగా గట్టిగా నలపడం వల్ల కంటి చుట్టూ ఉన్న చిన్న చిన్న రక్తనాళాలు నలిగిపోతాయి, రక్తం ఆగిపోయి రక్తం సరఫరా కాదు, కార్నియా బలహీనపడి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇలా ఎక్కువసేపు నలపడం వల్ల కన్ను ఉబ్బిపోవడం, ఎర్రగా మారడం జరుగుతుంది. కాబట్టి కళ్ళను నలపడం మంచిది కాదు. కానీ తప్పనిసరి అయినప్పుడు కంటి రెప్పలను వేగంగా ఆడించండి. నీరు ఉత్పత్తి అయ్యి కన్ను కడిగేలా చేస్తుంది. లేదా చల్లని వాటర్తో మీ కళ్ళను కడగండి, కొంత రిలీఫ్గా అనిపిస్తుంది.